ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఈ దినాల్లో దేవుని సన్నిధిలో మనం భక్తి చేస్తున్నాం. ఈ భక్తి దేవునికి ఇష్టమైందేనా? మన భక్తిని దేవుడు మెచ్చుకోకపోతే ఈరోజు నుంచి మనం మానేద్దాం. దేవుని మెప్పిస్తే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని మెప్పించకపోతే శాపాలు వస్తాయి. మరి లోకంలో ఉండి శపించబడే అనుభవంలో మనం ఎందుకు ఉండాలి, దేవునిలో ఉండి కూడా? పైగా మీరు ఇంకొక విషయం గమనించండి, లోకస్తులు శపించబడ్డారంటే వాళ్ళకి రక్షణ మార్గం ఉంది, మళ్ళీ శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి వచ్చే మార్గం ఉంది. మనమే దీవించబడి శపించబడిపోతే ఇంకెందుకన్నా ఉపయోగపడతామా? కనుక చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేయాలి. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోకపోతే నేను మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళడం నా వల్ల కాదు. ఒక సేవకుడు ఉంటే మాకు దేవుని సన్నిధిలోకి వెళ్దామని ఆశ కలిగిన వాళ్ళు చాలామంది, అయ్యా మీలాంటి వరం ఉన్న సేవకులు మాతో ఉంటే బాగా ఉంటుందని మేము ఆశపడుతున్నామయ్యా అంటున్నారు. కొంతమంది కొన్ని అద్భుతాలు జరిగిన చోట అంటున్నారు, మీలాంటి వాళ్ళు ఉండాలయ్యా, మాకు ఆ భాగ్యం లేదు అంటున్నారు. అది ఏం చేయాలి అని. నిజమే, ఆశ అనేది అది మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునికి ఎవరిష్టమో అనే మాట నేను మీకు గుర్తు చేస్తున్నా. ఎవరెవరిష్టమో ఇప్పుడు నేను చెప్తాను. నేను దానికి ఇష్టంగా ఉంటే మీరు ఆయనతో రాజీపడి మీరు ఆయనతో నడిస్తే ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. అలా కాకుండా నేను దీవించి మీరు ఆమెనని వెళ్తే ఉపయోగం ఏమీ లేదు. నేను మోసం చేశాను, నన్ను నువ్వు మోసం చేస్తూ మనం ఇక్కడే ఉంటే అది ఏమాత్రం కూడా దేవునికి మహిమ కాదు. నోవహును గురించి, ఆ తరములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి బైబిల్ చెప్తా ఉంది. ఈ నోవహు కాలంలో ప్రజలందరినీ చూడాలని అనిపించిందంట. ఎప్పుడైతే ఈ ప్రజలను చూడాలని దేవుడు వాళ్ళ మీద కనుదృష్టి ఫోకస్ చేశాడో అసలు దేవుడు చాలా బాధపడ్డాడు. 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి భూమి మీద నరులను చేసినందుకు సంతాపము హృదయంలో నొందాడంట, హృదయంలో నొచ్చుకున్నాడంట. ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, నీ బిడ్డలో మీకు వేదనకరంగా ఉంటే మీరు ఎంత బాధపడుతున్నారా? నా బిడ్డ నా మాట వింటలేదయ్యా, నా కొడుకు నా మాట వింటలేదయ్యా, నా కోళ్ళు నా మాట వింటలేదయ్యా, లేకపోతే నా పిల్లలు, లేకపోతే నా మనవాళ్ళు, ఇలాగ ఎవరిని గురించో నువ్వు బాధపడతా ఉన్నావు. నీకు ఒక మంచి మాట చెబుతున్నా, నీ గురించి దేవుడు బాధపడుతున్నాడు అనే సంగతి మీరు అనుకోవచ్చు. నా గురించి బాధపడతాడా, నా గురించి చింతపడతాడా, నా గురించి ఆలోచన కలిగి ఉంటాడంటే, అవును, నీ గురించి ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనము జగత్తు పునాది వేయబడక మునిపే 5, 6 వచనాలు మనం గమనిస్తూ ఉంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అప్పటికి రక్షకుడిగా రాలేదు, భూమి సిద్ధం చేయబడలా. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త ఈ భూమిని చేయలేదు. ఇన్ని తరాల తర్వాత నేను పుడతానని ఆయనకి ఏం తెలుసు? నా తరతరాల్లో మళ్ళా నా బిడ్డలు వారి తరాల్లో ఎవరెవరు పుడతారో ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసంట. ఇది నీవు నమ్మితే, నిన్ను గురించి ఎరిగిన దేవుని దగ్గర నువ్వు ఎరగనన్నట్టు ఉంటే ఆయన బాధపడతాడు. అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు తెలుసా? 18వ వచనం,
రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపడుచున్నది. దేవునికి వ్యతిరేకమైన అవిధేయత ద్వారా దేవుని వాక్యాన్ని కాదు అని నీవు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే దాన్ని ఏమన్నాడంటే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత అన్నాడు. ఎవరు భక్తిహీనులు? భక్తిని చెయ్యాలని తెలిసి చేయకుండా ఉండేవాళ్ళు. ఒకటి వాక్యాన్ని అడ్డగిస్తున్నావు, దేవుని మాట కాదంటున్నావు, నీకున్నటువంటి శరీర చెడుతనమును బట్టి భక్తిహీనుడిగా బలహీనుడిగా నీవు జీవిస్తున్నావు. తద్వారా ఆ దుర్నీతి మీద దేవుని ఎరగనన్నట్టు ఉన్న ఆ యొక్క చెడ్డతనము మీద దేవుని కోపం వస్తుందంట. అందులో ఒకవేళ మనముంటే ఈ ఉదయకాలం అందు ఖచ్చితంగా సరిచేయబడుదుముగాక. నీ స్వభావం వేరు, దేవుని మాట వేరు. నేను చాలాసార్లు దేవుని సన్నిధిలో ఏడ్చి మొత్తుకున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, నువ్వు నన్ను ఎందుకు పిలిచావో నాకు అర్థం కావట్లా. నువ్వు అభిషేకించి నన్ను పంపకపోతే నేను అసలు ఈ సేవకు వచ్చేవాడిని కాదు. నా మైండ్ వేరు, నీ సేవ వేరు. నీ సేవకే నా మైండ్కి మంచిగా లేదు నాన్న, మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా, నన్ను ఇడిచిపెట్టు అంటే ఆయన ఇడిచిపెట్టలేదు. ఎందుకని? మనుషుడి యొక్క చెడుతనాన్ని బట్టి, మనుషుడి యొక్క పాపమును బట్టి ఆయన మనిషిని బేరీ చేసి ఎన్నుకోలేదు. ఆయన కృప వలన మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా భక్తిహీనుల కోసం, బలహీనుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇలాంటి ఒక మహాదేవుడు మనకు దొరకటం భాగ్యం. ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటే ఇంకా లోకంలో ఎవరు రక్షిస్తారు? నీ దేవుడు గొప్ప రక్షకుడని అందరూ చెప్తున్నారు, నువ్వు చెప్తున్నావు. ఆ గొప్ప దేవుడిని నువ్వు ఎట్లా చూడాలి? గొప్పగా చూడాలి. ఆ గొప్ప దేవుని సేవకుడిని నువ్వు ఎట్లా చూడాలి? గొప్పగా చూడాలి. పనికి మాలిన పనులు చేసే సేవ చేస్తూ ఉంటే నువ్వు చూడొద్దు. నేను కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటే నువ్వు చెప్పు, అయ్యా నువ్వు దేవుని నిజమైన సేవకుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు ఇలాంటి దుర్నీతి ఉంది నీ దగ్గర, అలాగ ఉండకూడదు అంటే సరి చేసుకుంటా మనుషునిగా. అందుకే నేను చెబుతున్నా, నాటకాలు ఆడటానికి, సేవ చేసి ఏదో సుఖపడటానికి నేను దేవుని మహిమను బలహీనపరుచుకొని ఏదో నటించడానికి నీవు కాదు. ఈ దేవుడు మనకు దొరకటమే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. ఈ సంగతి ఎవరికి అర్థమైంది? నోవహుకు అర్థమైంది. ప్రజలందరూ ఆలోచనలు చెడిపోయినాయి. ప్రజలందరూ దుర్నీతి చేత, భక్తిహీనత చేత, పాపం చేత, భయంకరమైనటువంటి చెడుతనము హృదయంలో ఓహంతయు అన్నాడు. అమ్మా, ఈరోజు నా దేవునికి శ్రేష్టమైన హృదయం ఇచ్చే భక్తులు కావాలి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూశాడంట. ఎవరిని చూశాడు? హృదయంలో తలంపులు, ఊహలన్నీ చెడిపోయినోడు చూశాడు. మళ్ళా ఇంకొక వ్యక్తిని చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? 8వ వచనం, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. సభలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, అందరిని చూసి దేవుడు నిన్ను చూసి ఇదిగో ఇతను నాకు నచ్చాడంటే ఎట్లుంటుంది?